5 నిమిషాల్లో నేను చెప్తాను ప్రాసెస్. సో మరి మీరు విన్నర్ అవ్వాలన్నా, మీ టీంలో ఎక్కువ మంది విన్నర్స్ చేయాలన్నా, మీ టీంకి ఛాంపియన్ ట్రోఫీ కొట్టాలన్నా మీరు ఏం చేస్తే అవుతారో ఒక 5 పాయింట్లు చెప్తాను. ఆ 5 పాయింట్లు నోట్ చేసుకోండి. 5 పాయింట్లు నోట్ చేసుకోండి. ఫస్ట్, మీరు విన్నర్ కావాలంటే ఫస్ట్ చేయాల్సిన మొట్టమొదటి పని మెంటల్ గా మీరు ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవాలి. ఫస్ట్ పని మెంటల్ గా ఫిక్స్ అయిపోయి డ్రీమ్ పోస్టర్ పెట్టుకోండి ఇంట్లో. ఈసారి ఛాంపియన్ ట్రోఫీ నాదే అని పోస్టర్ పెట్టుకో. చేతిలో కప్పు ఒకటి పెట్టుకో. ఫోటోషాపీలో నేనే ఛాంపియన్ పెట్టేసుకో. పోస్టర్ ఇక్కడ గోడల మీద, బాత్రూమ్ లో, ఏడకెళ్ళా నేనే ఛాంపియన్ పెట్టుకో పోస్టర్. అంటే నువ్వు అనుకుంటే అయిపోయింది అనమాట. అది నువ్వు పోస్టర్ రూపంలో, డ్రీమ్ రూపంలో పెట్టేసుకో. ఫస్ట్ పని డ్రీమ్ పెట్టేసుకుని అందరూ నేనే విన్నర్ అని రాసుకో. పోస్టర్ పెట్టుకో. అందరికి ఈ రోజు నుంచి చెప్పడం మొదలుపెట్టు. ఈసారి 50,000 ప్రైజ్ నాదే, నేను కొట్టబోతున్నా, నేను కొడతా, నేను చేస్తా, అయిపోయింది, ఈసారి ఛాంపియన్ ట్రోఫీ నాదే అని నాది 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 అని చెప్తూ ఉంటు. నువ్వు గెలవకుండా గెలిచి అని చెప్పేసి ఏం కాదు. నేను గెలిచాను, నేను అంతే చెప్తాను. నేను స్టార్టింగ్ నుంచి నేను డైమండ్, ఐఎమ్ ఏ డైమండ్. ఎందుకంటే నేను అవ్వకుండానే ఐఎమ్ ఏ డైమండ్ అని ఫిక్స్, మెంటల్ గా డైమండ్ ఎప్పుడో అయిపోయా, ఇప్పుడు ఫిజికల్ గా డైమండ్ అవుతున్నా. అలానే ఈసారి ఫస్ట్ విన్నర్ ఎవరంటే మీరే. నేనే విన్నర్, అందరికి మించి నేనే విన్నర్ అనుకోవాలి. ఇండియా నెంబర్ 1 నేనే అని చెప్తుంటా. ఎందుకంటే నేను నెంబర్ 1 అవ్వాలని నా కోరిక. అందుకే నేను నెంబర్ 1 అయిపోయా, మెంటల్ గా అయిపోయా. డైరెక్ట్ గా ఫిజికల్ గా అవ్వడమే నా పని. ఎస్ఆర్ అలానే మీరు నెంబర్ 1 అవ్వాలి. అవుతారా? గురించి నేను నెంబర్ 1 అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. 17 మంది కాంటెస్ట్ విన్నర్స్ అయితే 17 మందిలో 10 మంది డైమండ్స్ ఉంటే, అంటే అక్కడ మొత్తం 10 మంది డైమండ్లు ఉంటే అందులో నేను మాత్రమే లెఫ్ట్ రైట్ 10 మంది 5గురు విన్నర్స్ అయ్యారు. అంటే నెంబర్ 1 కాదా? నా లెఫ్ట్ రైట్ నుంచి 5గురు విన్నర్స్ అయ్యారు. బట్ ఈసారి నేను మిషన్ పెట్టుకున్నాను. ఈసారి నా కింద లెఫ్ట్ రైట్ అటు ఇటు కలిపి 100% 100 మంది కాంటెస్ట్ విన్నర్స్ అవుతారు. అటు ఒక 50, ఇటు ఒక 50 పెట్టుకున్నా మైండ్ లో. 50 మందిని విన్నర్స్ చేస్తారని ఫిక్స్ అయ్యా. 100 మంది విన్నర్స్. 100కి తగ్గేదిలే. 100 మంది విన్నర్స్ పైన ఉంటారు, తక్కువ ఉండకూడదు. అది నా అల్టిమేట్ ఎయిమ్. మళ్ళీ చెప్తున్నాను, 100కి తక్కువ కాకుండా చూసుకుంటాను. అందుకే దాని తగ్గట్టుగా మిషన్ రెడీ చేసేసా, ప్లాన్ రెడీ చేస్తా. నేను కూడా పెట్టుకుంటా పోస్టర్, మీరు కూడా పెట్టుకోండి. 100 మంది విన్నర్స్ నేనే ఛాంపియన్ అని నేను కూడా పోస్టర్ పెట్టుకుంటాను. మీరు కూడా పోస్టర్ పెట్టేసుకోండి. పెట్టుకుంటారా? ఫస్ట్ పని రాసుకోవాలి, డ్రీమ్ పోస్టర్ పెట్టుకోవాలి. రెడీనా? రెండోది కంప్లీట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. రెండో పాయింట్ లెర్నింగ్ మీద ఫోకస్. లెర్నింగ్ అంటే ఏమొచ్చింది? జూమ్ కి రావడం లెర్నింగ్. ఎక్కడ ట్రైనింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడ ఫంక్షన్ ఉంటే అక్కడ ఫంక్షన్కి వెళ్ళాలి, ఎక్కడ ఏ స్టెప్ ట్రైనింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడ సెమినార్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడ మనుషులు కూర్చోబెట్టుకునే అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి కూర్చోబెట్టుకోవాలి. రెండో పని లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. మీరు లెర్నింగ్ తీసుకుంటూ టీంకి నాలెడ్జ్ ఇప్పించండి. రెండో పని జూమ్ లెర్నింగ్ కావచ్చు, ఏషియా ట్రైనింగ్ కావచ్చు, సండే వెన్యూ కావచ్చు, కో ట్రైనింగ్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, సెమినార్ కావచ్చు, ఎనీథింగ్. మీరు రావాలి, మీ టీం ఎక్కువ మంది కూర్చోవాలి. చాలా మంది వాళ్ళు రారు, వాళ్ళ టీం రారు. అలా రాకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా విన్నర్ కాలేరు. విన్నర్ యాటిట్యూడ్ ఎప్పుడు నేర్చుకుంటాకే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు నేర్చుకుంటాడు? గారా చిన్నారావు అనేవాడు ప్రతి యాక్టివిటీలో ఉంటాడు. నా డౌన్ లైన్స్ ఉన్నా లేకపోయినా నేను ఉంటా, నా అప్లయన్స్ ఉన్నా లేకపోయినా నేను ఉంటా. ఎందుకంటే నేను విన్నర్. ఐఎమ్ విన్నర్ యాటిట్యూడ్. ఎస్ ఆర్ నో? నా పేరు పర్మనెంట్. ఏ డౌన్ లైన్ నన్ను అనకూడదు. గురుజీ మీరు ఎందుకు ఈ ఫంక్షన్కి వెళ్ళా, గురుజీ మీటింగ్ లో మీరు ఎందుకు కనిపించాలి అనే మాట నన్ను అడగకూడదు వాళ్ళు. గారా చిన్నారావు పేరు పర్మనెంట్. సో అదే మాదిరిగా మీరు ప్రతి ట్రైనింగ్ లో, ప్రతి ఫంక్షన్ లో, ప్రతి సెమినార్ లో మీ డౌన్లైన్స్ ఉన్నా లేకపోయినా, మీ అప్లయన్స్ ఉన్నా లేకపోయినా, అప్లైన్ దగ్గర నుంచి ఒక కాల్ వచ్చిందంటే, ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే, ఒక మాట వచ్చిందంటే దానికోసం మీరు రెడీగా ఉండాలి. సో ట్రైనింగ్స్, మీటింగ్స్, ఎవ్రీథింగ్ మీరు రెడీగా ఉండాలి. రెడీనా? ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ట్రైనింగ్స్ ఉంటాయో మళ్ళీ మీకు నేను ఇప్పుడే చెప్పేస్తాను. సో ఈ ట్రైనింగ్స్ కోసం మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. సో మీకు ట్రైనింగ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయో, నా ద్వారా ఎప్పుడు ఏ ట్రైనింగ్ జరుగుతాయో మీకు ఇప్పుడే అనౌన్స్ చేసేస్తున్నాను.
సో నోట్ చేసేసుకోండి ఆ ట్రైనింగ్స్ కూడా. దీనికి ఆ టైం కల్లా మీరు ఎక్కువగా సక్సెస్ అవ్వాలి అంటే ఎక్కువగా దానికి అచీవ్మెంట్ చేయాలని ప్లానింగ్ చేసుకొస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను గవర్నమెంట్లో నేను ట్రైనింగ్ ఇచ్చా కదా, ఎస్ఆర్ను. సో ఇలాంటి ట్రైనింగ్ అన్ని ఏరియాలో కూడా నేను చేస్తున్నా కదా. సో అన్నిటికి సంబంధించి నేను ఒక ఆల్రెడీ ఇచ్చేసాను షెడ్యూల్ కూడా. ఆ షెడ్యూల్ మీకు చెప్తున్నాను, చూసుకోండి. సో ఏలూరులో అయిపోయింది ఆల్రెడీ నిన్నటి రోజు 29 అయిపోయింది, 30 తారీఖు గవర్నమెంట్లో అయిపోయింది. నెక్స్ట్ 6వ తారీఖు సూర్యలంక ఉండిద్ది అనమాట ట్రిప్, ఆదివారము. సో ఆ రోజు విన్నర్స్ కి మరి అది కూడా ట్రైనింగ్ లాగే, అది కూడా ట్రైనింగే సూర్యలంకలో కూడా. సో ఎంజాయ్మెంట్ ఉండిద్ది, ట్రైనింగ్ ఉండిద్ది. ఎస్ అన్న ఒక 2 hours ట్రైనింగ్ ఉండిద్ది సూర్యలంకలో కూడా. ఓకే, ఆ ట్రైనింగ్ కి రావాలంటే విన్నర్ అయితేనే వస్తారు. ఆల్రెడీ కొంతమంది విన్నర్స్ అయ్యారు. మళ్ళీ దానికి మీరు అటెండ్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు స్లాబ్ 1 అవ్వాలి. ఏం కావాలి? స్లాబ్ ఈ 1 స్లాబ్ 1 అయితే దానికి విన్నర్ గా మీరు రావచ్చు. ఓకేనా? సూర్యలంక రావచ్చు. సూర్యలంకకి మీకు నేను వెల్కమ్ చేస్తున్నాను. సూర్యలంకకి మీ అందరూ కూడా రావాలనుకుంటున్నాను. డైరెక్ట్ గా సూర్యలంక రావాలి. మీరు బాపట్ల బీచ్ కాడకు మీరు రావాలి. అక్కడ మీటింగ్ అండ్ భోజనాలు నేను ఏర్పాటు చేస్తాను. ఓకేనా? దానికి మీరు ఖర్చు చేయడం ఉండదు, నేనే ఖర్చు పెట్టుకుంటాను. హ్యాపీగా బీచ్ లో ఎంజాయ్ చేద్దాము. విన్నర్స్ అందరికి కూడా సో ఒక పెద్ద బ్యానర్ లో మీ ఫోటోలు వచ్చేస్తాయి. ఓకేనా? సూర్యలంక బీచ్ లో విన్నర్ లో మీరు ఉండాలి. ఓకే, ఉండడానికి రెడీగా ఉన్నారా? ఈ యాక్టివిటీ పెట్టాను అంటే ఈ యాక్టివిటీలో ఎవరు ఉండాలా? ఫస్ట్ బ్యాంకాక్ మిషన్ దేవుడికి ఎరుగు. ఫస్ట్ మీరు ఈ సూర్యలంక విన్నర్ అవ్వాలా? విన్నర్ అవుతారా? ఎస్ మోదీ. ముందు సూర్యలంక బ్యాంకాక్ విన్ అయ్యేది. సో దానికి మీరు రెడీగా ఉండండి. నెక్స్ట్ 13వ తారీఖు పలమనేరు వస్తున్నా. 13వ తారీఖు పలమనేరు వస్తున్నా. పలమనేరులో నేను వచ్చేటప్పటికల్లా ర్యాంకులు కంప్లీట్ చేయాలి, స్లాబులు కంప్లీట్ చేయాలా. ఎస్ఆర్ను దానికోసం రెడీగా ఉండండి. 13వ తారీఖున పలమనేరులో కోర్టు ట్రైనింగ్. సో 20వ తారీఖు ఇల్లందు వస్తున్నా. 20వ తారీఖు ఇల్లందు. 13వ తారీఖు పలమనేరులో కోర్టు ట్రైనింగ్ లేనా మేడం ఆర్గనైజ్ చేస్తారు, దానికి నేను వస్తున్నాను. నెక్స్ట్ 20వ తారీఖు ఖమ్మం వస్తున్నాను, ఇల్లందు వస్తున్నాను. ఇల్లందులో స్వామిదాస్ గారు ఆర్గనైజ్ చేస్తారు 20వ తారీఖు. నెక్స్ట్ మే 4వ తారీఖు గుంటూరులోనే జరిగింది. మే 4వ తారీఖు గుంటూరులో జరిగింది. నెక్స్ట్ మే 11న నర్సరాపేట వస్తాను రవి సార్ టీం కోసం. మే 11 నర్సరాపేట రవి సార్ టీం కోసం. నెక్స్ట్ మే 18 మాధవరావు సార్ టీం కోసం. మే 18 మాధవరావు సార్ టీం కోసం. అది ఎక్కడ పెడుతూ ఉంటుండో ఆయన ఇష్టం. తెనాల విజయవాడ అనేది ఆయన ఇష్టం. నేను తెనాలని పెట్టాను, విజయవాడ తెనాల ఆయన ఇష్టం. నెక్స్ట్ మే 25 మంగళగిరి టీం. అది శ్రీకాంత్ సార్ కోసం అండ్ గారా శ్రీనివాసరావు కోసం. మే 25 అర్థమవుతుందా? సో ఇవి ఆదివారాలు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసాను. ఇంకా మిగిలిన వారాలకి మల్లికార్జున సార్కి కానీ, దుర్గమ్మ మేడం కోసం కానీ, పాటిబల్ల సుధాకర్ కానీ, ఇంకా మిగిలిన టీంలు వీళ్ళ కోసం మళ్ళీ షెడ్యూల్ వాళ్ళని అడిగి నా ఆదివారాలు ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి మిగతా వారాలు నేను ఇస్తాను. ఓకేనా? సో ఈ ట్రైనింగ్స్ నా ద్వారా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను షెడ్యూల్ నేనే ఇచ్చేసా వీళ్ళకి. పలానా రోజు నేను వస్తానని చెప్పేసాను. ఆ షెడ్యూల్ ప్రకారం నేను ఇచ్చాను. సేమ్ మీరు కూడా ఏం చేయాలంటే మీరు కూడా మీ షెడ్యూల్ ఇవ్వాలి. స్టెప్ 1 డ్రీమ్ పెట్టుకోవాలి. రెండోది ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు షెడ్యూల్ ఇచ్చేయాలి. నేను ఇచ్చినట్టు మీరు కూడా ఇచ్చేయాలి. ప్రతి ఆదివారం ట్రైనింగ్, ప్రతి ఆదివారము వెన్యూ, ప్రతి ఆదివారము ప్రతి శుక్రవారం ట్రైనింగ్. ఇది కంపల్సరీగా మీ టీం జరిగేలా చూసుకోవాలి. మీ టీంలో విన్నర్స్ అవ్వాలంటే ఇవి కంపల్సరీగా జరగాలి. వెన్యూ హాల్ అనేది లేకపోతే వెన్యూ హాల్ తీసుకోండి. వెన్యూ హాల్లో ఏ స్టెప్ ట్రైనింగ్ సండే వెన్యూ జరిగేలా చూసుకోండి. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో చేస్తారా? నేను విన్నర్ అవుతాను అంటే ఉరకన కారు. స్టెప్ 1 డ్రీమ్ పెట్టుకోవాలి. స్టెప్ 2 లెర్నింగ్ ఇవ్వాలి. ఆ లెర్నింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, సిస్టమ్ క్రియేట్ చేయాలి. సిస్టమ్ క్రియేట్ చేయకపోతే అక్కడ విన్నర్స్ కాలేరు. సిస్టమ్ క్రియేట్ అయితేనే విన్నర్స్ అవుతారు. సిస్టాన్ని క్రియేట్ చేయండి. చేస్తారా? నెక్స్ట్ మూడో విషయం, ఎవ్రీడే ఒక టాప్ 20 పెట్టుకొని, ఒక 20 మంది టీం పెట్టుకొని ఆ టాప్ 20తో ఎవ్రీడే కమ్యూనికేషన్ ఉండాలి. ప్రతిరోజు మాట్లాడుతూ ఉండాలి. ప్రతిరోజు కనీసం 10 మంది లీడర్తో మాట్లాడాలి. ఎవ్రీడే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ప్లాన్స్కి వెళ్తున్నారా లేదా, సో వెళ్ళాలి, వర్క్ చేయాలి అని మన షెడ్యూల్ ఇస్తూ మనం పనిచేస్తూ వాళ్ళతో పనిచేయాలి. కమ్యూనికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కమ్యూనికేషన్ చేయాలి, పని చేయాలి. పని చేసే విధంగా వాళ్ళు మనం మోటివేషన్ చేయాలి. మనం పని చేస్తూ వాళ్ళతో పని చేయించాలి.
కంపల్సరిగా కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ గా చేయాలి. జూమ్కి వస్తున్నారు లేదా చెక్ చేయాలి, జూమ్కి వచ్చేటట్టు చూసుకోవాలి, జూమ్కి రాకపోతే జూమ్లో పిలిపించుకోవాలి, మాట్లాడాలా, కంటిన్యూ ఎఫర్ట్ పెట్టాలా. కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ వదిలిపెట్టకుండా చేయాలి. చేస్తారా? Yes, Modi. Yes, Modi. చేస్తాను. Yes, Yes. Modi. నెక్స్ట్ నాలుగోది ఎవ్రీడే కరెక్షన్స్ ని పాజిటివ్ గా యాక్సెప్ట్ చేయండి. ఏ చిన్న విషయం అయినా ఏదైనా అప్లైన్ దగ్గర నుంచి మార్పు చేసుకోమని చెప్తే ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయండి. అప్లైన్ మీద ఇగో పెట్టుకోమాకండి, అప్లైన్ మీద గొడవ కలకండి, అప్లైన్ తో విరోధం కెలకండి, అప్లైన్ ని తక్కువగా చూడకండి, అప్లైన్ ని తొలనాడకండి, అప్లైన్ తో అలక్కండి, అప్లైన్ మీద అలక్కండి. ఎస్ఆర్నో మీ అప్లైన్స్ లో ఎవరైతే ప్రెషర్ పైన బ్రాంజ్ ఉన్నారో, సిల్వర్ ఉన్నారో, ప్లాటినం ఉన్నారో, గోల్డ్ ఉన్నారో, పెరల్ ఉన్నారో, మీ అప్లైన్స్ లో మీకు విరోధం వద్దు. మీ అప్లయన్స్ దగ్గర పలానా విషయం నచ్చలేదా, నో ప్రాబ్లం, నచ్చిన విషయం తీసుకో. నచ్చకపోతే ఇంకో అప్లైన్ తో మాట్లాడైనా నువ్వు కమ్యూనికేషన్ చేస్తైనా నువ్వు సక్సెస్ కావాలే కానీ నువ్వు వదిలిపెట్టద్దు. నెవర్ గివ్ అప్. ఎస్ఆర్. సో మోస్ట్ ఆఫ్ ది పర్ టైము మీ అప్లయన్స్ తో కలిసి మాట్లాడుకొని సరిదిద్దుకుంటా ముందుకు వెళ్ళండి, కానీ అప్లయన్స్ మీద ఇగో పెట్టుకోమాకండి. కరెక్షన్స్ ని యాక్సెప్ట్ చేయండి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, ఏదైనా ఉంటే సారీ చెప్పుకోండి, కలిసిపోయింది, థ్యాంక్ యూ చెప్పుకోండి, పని చేయండి. అంతేకాదు అప్లైన్ మీద విరోధంగా మీరు వెళ్ళకండి, సిస్టమ్ కి దూరం చేయకండి. అప్లైన్ కి విరోధంగా వెళ్ళారంటే సిస్టమ్ కి దూరం అయినట్టే. ఎస్ఆర్నో సిస్టమ్ కి దూరం అయ్యారంటే బిజినెస్ లో సక్సెస్ రానట్టే. Yes, Modi. ఎవ్రీడే పాజిటివ్ గా ఉంటూ, పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటూ, పాజిటివ్ కమ్యూనికేషన్ చేస్తూ, పాజిటివ్ కరెక్షన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. చేస్తాను. రెడీనా? నాలుగో Yes, విషయం. ఎస్ఆర్నో. Modi. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎవ్రీడే రిపోర్ట్. ప్రతిరోజు రిపోర్ట్ పంపించాలి. ఈ రోజు ఎంతవరకు జరిగింది, ఎన్ని ప్లాన్స్ చెప్పావు, ఎన్ని ఫాలోఅప్ చేసావు, ఎన్ని డీటెయిల్ పంపించావు. ఎవ్రీడే రిపోర్ట్. ప్రతిరోజు టార్గెట్ పెట్టుకోవాలి. ఫ్రెషర్ లెవెల్లో నువ్వు బ్యాంకాక్ విన్ అవ్వాలంటే నీకు లెఫ్ట్ లో 25 మంది డీటెయిల్, రైట్ లో 25 డీటెయిల్ కావాలి. అంటే ఇటు 25 ఎవ్రీడే 2 డీటెయిల్, లెఫ్ట్ లో 1 డీటెయిల్, రైట్ లో 1 డీటెయిల్. 400 బీవీ కానీ క్లోజింగ్ అయిందంటే నువ్వు ఆటోమేటిక్ గా బ్యాంకాక్ నువ్వే ఫస్ట్ విన్నారు. 50,000 నీకే. నువ్వు ఒక్కడే విన్నారు అయితే నువ్వే 50,000 తీసుకుంటావు. 50,000 వస్తే ఒకసారి ఊహించు, నీకు ఎన్ని అప్పులు తీరుతాయి, నీకున్న ఆర్థిక సమస్యలు ఎన్ని క్లియర్ అవుతాయి, ఎన్ని ఇబ్బందులు పోతాయి. 50,000 క్యాష్ ప్రైజ్ ఊరికనే కాదు, నేను డైరెక్ట్ చెప్తున్నాను. 50,000 క్యాష్ ప్రైజ్. నువ్వు ఇవాళ ఈ వారంలో విన్నర్ అవ్వు, నీ పేరు వెంటనే విన్నర్ గా వచ్చేసింది. 50,000 క్యాష్ ప్రైజ్. రేపు 4వ తారీఖున, మే 4వ తారీఖున మన నరేష్ మోదీ ద్వారా పెద్ద చెక్ ప్రింట్ చేసిస్తా. ఆల్రెడీ సుధాకర్ సార్ తెలుసు. 50,000 క్యాష్ ప్రైజ్ పెద్ద చెక్ ప్రింట్ చేసి, అంత పెద్ద చెక్ ఏది ఐసీసీ వరల్డ్ కప్ లో 2020 కప్ లో ఇస్తారు కదా చెక్లు, అంత పెద్ద చెక్ కూడా వాళ్ళకి ఇచ్చి క్యాష్ కూడా ఇచ్చేసా గుర్తు కోసం. మరి డ్రీమ్ పెట్టేసుకున్నావా? ఆ 50,000 నీకే వస్తున్నాయి డ్రీమ్ పెట్టేసుకున్నావా? ఎస్ఆర్నో చెక్ తీసుకోవాలని డ్రీమ్ పెట్టేసుకున్నావా? అయితే ఎవ్రీడే వర్క్ పరంగా రిపోర్ట్ చేయాలి. నీ అప్లైన్ ఫోన్ చేయాల్సిన అవసరంలా, గురించి నేను ఈ రోజు ప్లాన్స్కి వెళ్ళా, ఈ రోజు ఇన్ని ఫాలోఅప్స్ అయినాయి, ఇన్ని డీటెయిల్స్ వచ్చినాయి అని ఎవ్రీడే రిపోర్ట్. మీ అప్లైన్స్ మీరు ఎక్కువగా ఎవరైతే రిపోర్ట్ చేస్తూ ఉంటారో అప్పుడు మీ అప్లైన్స్ మీ మీద నమ్మకం కలుగుతుంది. ఈరోజు మేము లాస్ట్ కాంటెస్ట్ లో దుర్గాని విన్ చేయించామంటే ఎవ్రీడే కమ్యూనికేషన్ అనమాట. సంజయ్ మేడంతో ప్రతిరోజు కమ్యూనికేషన్, ప్రతిరోజు రిపోర్ట్, ఎవ్రీడే రిపోర్ట్ చేస్తున్నారు. అలా చేయడం బట్టే మాకు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మమ్మల్ని నమ్మకం ఉంది, మమ్మల్ని సక్సెస్ చేయాలి అని ఒక ఆలోచన చేసాం. ఆ విధంగా ఫోకస్ చేస్తాం. ఒక అప్లైన్కి మీ మీద నమ్మకం కలగాలంటే ఎలా కలుగుతుందంటే మీరు ఇచ్చే రిపోర్ట్ ద్వారా, మీరు ఇచ్చే ప్రతిదీ అడిగి చెప్పడం. నేను ఇక్కడికి వెళ్ళాలా వద్దా, నేను చేయాలా వద్దా, నేను చేయమంటారా, నన్ను ఏం చేయమంటారు. ఎస్ఆర్. ఒక అప్లైన్ అని మీరు ఎంచుకొని ఆ అప్లైన్తో మీరు ఎవ్రీడే రిపోర్ట్ చేస్తూ ఉండాలి. సో గైరా శ్రీనివాసరావు రెస్పాన్సిబిలిటీ అంతా గైరా శ్రీనివాస్ రిపోర్ట్ చేయాలా. శ్రీకాంత్ సార్ రెస్పాన్సిబిలిటీ శ్రీకాంత్ సార్ రిపోర్ట్ చేయాలా. శ్రీకాంత్ సార్ పైన మన గైరా శ్రీనివాస్ చేయాలా, సౌందర్య చేయాలా, నరేష్ గురించి చేయాలా, నాకు చేయాలా. ఎస్ఆర్. పైన అప్లైన్స్ అందరూ రిపోర్ట్ చేయాలా. రెస్పాన్సిబిలిటీ చేయాలా. అండ్ అదేవిధంగా ఖమ్మం టీం అక్కడ ఉపేందర్ సార్ రెస్పాన్సిబిలిటీ ఆయన చేయాలా, పైన అప్లైన్స్ కూడా చేయాలా. మాధవరావు సార్ టీం మాధవరావు సార్ చేయాలా, పైన మాకు చేయాలా. సీనియర్ లీడర్లు అయితే మాకు కూడా చేయాలా. మల్లికార్జున సార్ టీం మల్లికార్జున సార్ చేయాలా. దుర్గమ్మ మేడం దుర్గమ్మ మేడంకి చేయాలా. పల్మనేట్ టీం లీనా మేడం మీరా మేడంకి చేయాలా. పొన్నికల టీం నర్సపేట టీం సత్రపల్లి ధన్నాస్ రవికి చేయాలా. నా పైన మాకు కూడా చేయాలా. అంటే జ్యోతి మేడం టీం జ్యోతి మేడం చేయాలా, మాకు చేయాలా. అంటే మీరు కింద వాళ్ళు చేసి మీరు మాకు చేయాలా.
పాటిపల్లి సుధాకర్ సార్ టీం వాళ్ళు చేయాలా, శంకర్ సార్ చేయాలా, మాకు చేయాలా. మీరు ఎంత రిపోర్ట్ చేస్తే నాతో ఎక్కువ మంది ఎవరు ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తారో వాళ్ళు మాత్రం ఫాస్ట్ గా డైమండ్ అవుతారు. డౌట్ లేదు అందులో. Yes, Maharaj. నేను మెంటల్ గా ఫిక్స్ అవుతా. ఇప్పుడు నాతో ఎవరు ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తారో, నాకు ఎవరు ఎక్కువ రిపోర్ట్ చేస్తారో వాళ్ళని డైమండ్ చేసేదాకా నేను వదిలిపెట్టాను. నేను అలా పెట్టుకుంటా టార్గెట్. సేమ్ అలానే మీలో ఎవరికైతే మీ అప్లయన్స్ కు మీరు ఎక్కువ రిపోర్ట్ చేస్తారో మీ అప్లయన్స్ మీ మీద పెట్టుకుంటారు. ఎవ్రీడే రిపోర్ట్ చేయాలా, చేస్తారా? Yes, Maharaj. అది ప్లాన్ జరిగినా జరగకపోయినా చేయాలా. Small. రిపోర్ట్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపించిందంటే, రిపోర్ట్ అనేది ఒక నమ్మకం. మీరు రిపోర్ట్ చేయడం వల్ల మీ అప్లై మిమ్మల్ని నమ్ముతాడు. ఈ వ్యక్తి మమ్మల్ని నమ్మి అన్ని చెప్తున్నాడు, అన్ని చేస్తున్నాడు అని ఒక నమ్మకాన్ని తీసుకోవడం వల్ల మిమ్మల్ని సక్సెస్ చేయడానికి మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సో ఈ 5 విషయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డ్రీమ్ పెట్టుకోండి, డ్రీమ్ పోస్టర్ పెట్టుకోండి. లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. జూమ్ కావచ్చు, ట్రైనింగ్, మీటింగ్, ఫంక్షన్, సెమినార్ కావచ్చు, వెన్యూ హాల్ కావచ్చు, అన్ని కూడా. నెక్స్ట్ అదేవిధంగా డైలీ ఖచ్చితంగా వర్క్ లో ఉంటూ డైలీ కరెక్షన్స్ ని యాక్సెప్ట్ చేస్తూ ఎవ్రీథింగ్ కూడా ముందుకు తీసుకెళ్తూ 100% పాజిటివ్ గా అప్లైన్తో డబుల్ లైన్తో ఉంటూ డైలీ కమ్యూనికేషన్ చేస్తూ డైలీ రిపోర్ట్ చేస్తూ ఎస్ఆర్నో ఈ 5 విషయాలు ఎవరైతే మార్చుకుంటారో వాళ్ళే 100% విన్నర్స్ గా అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరితో నా మాటలు ముగిస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ. గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హో సేఫ్ షాప్. ఆల్ ది బెస్ట్ లెజెండ్స్. సో మరి ఎవరైతే సిస్టమ్ మెయింటైన్ చేసే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ 10 మంది లీడర్స్ తో మాట్లాడే అవకాశం మాట్లాడండి.